హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఎంఎస్ రాజు గారు డైరెక్ట్ చేసిన అగధ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రన్ టైం వచ్చేసి 2 hours 16 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చి మెయిన్ లీడ్ అయిన మహాదేవి అనే క్యారెక్టర్ మీకు కామాక్షి గారు ఆ రోల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఈ మహాదేవి అనే లేడీ చాలా పవర్ఫుల్ అనమాట. తల్లి అనుగ్రహం పొందుకున్న లేడీ అన్నట్టుగా. సో ఆమె చాలా పవర్ఫుల్ పర్సన్. అలాంటి పవర్ఫుల్ పర్సన్ యొక్క ఫ్యామిలీని అగధ అని చెప్పేసి ఒక దయ్యం వెంబడిస్తుంది. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసింది, మన మహాదేవి అలా కాపాడుకుంది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ అగధ అనే మూవీ. ఇక ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అంటే నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య, నాకైతే నచ్చలేదు. యాక్చువల్లీ నేనేం పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా. జస్ట్ కొంచెం ట్రైలర్ కట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని మూమెంట్స్ అయితే చాలా బాగున్నాయి ట్రైలర్ కట్లో. సో కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారని అయితే వెళ్ళా. అసలు కొత్తగా ఎక్కడ ట్రై చేయలేదు. చాలా మూవీస్లో చూసిన కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. మెయిన్ ప్రాబ్లం ఏంట్రా మూవీతో అంటే నాకు ఇట్స్ ఏ హారర్ మూవీ బట్ వితౌట్ హారర్ ఎలిమెంట్స్ అనమాట. ఎక్కడ హారర్ ఎలిమెంట్స్ అన్నది అసలు యూజ్ చేయలేదు, కనీసం ట్రై కూడా చేయలేదు భయపెట్టడానికి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొడుతూనే ఉంటారు, బట్ అక్కడ హారర్ మూమెంట్స్ ఏమీ ఉండవు. కనీసం కొన్ని హారర్ సినిమాలో సౌండ్స్ అన్న భయపెట్టడానికి ట్రై చేస్తారు భయ్య, ఈ మూవీలో కనీసం ట్రై కూడా చేయలేదు భయపెట్టడానికి. సో ఈ హారర్ అన్న ఎలిమెంట్ని పక్కన పెట్టండి మొత్తానికి. సో ఆ హారర్ గురించి నేను మాట్లాడను, అసలు ఏమీ లేదు కాబట్టి మూవీలో. స్టోరీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రిడిక్టబుల్గానే ఉంటుంది. మీకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయేసరికి మీకు అర్థమైపోద్ది అసలు స్టోరీ పాయింట్ ఏంటని చెప్పేసి. బట్ వీళ్ళు అదేదో పెద్ద మిస్టరీ అన్నట్టు చివరి వరకు తీసుకెళ్తారన్నమాట. ఇప్పుడు క్యారెక్టర్స్ ఒక మిస్టరీ అనుకుని చెప్పేసి దాన్ని రివీల్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాయి. బట్ నీకు ఆ మిస్టరీ ముందే తెలిసిపోతే ఎలా ఉంటుంది, నా పొజిషన్ అదే. వాళ్ళు ఏదేదో చేస్తున్నారు, అసలు ఆ మిస్టరీ ఏంటి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నిటికి ఆన్సర్లు కావాలంటున్నారు. బట్ నాకు అవన్నీ ముందే తెలిసిపోయినాయి ఆల్రెడీ, ఎందుకంటే చాలా మూవీస్లో చూసిన ప్లాటే ఇది. సో అందుకే నాకు ఆ క్యూరియాసిటీ క్రియేట్ అవ్వలేదు, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వర్కౌట్ అవ్వలేదు, ఆ మిస్టరీ కూడా అంత సస్పెన్స్ అయితే క్రియేట్ చేయలేదు నాకు. మొత్తం అంతా కూడా ముందే అర్థమైపోయింది సినిమా అంతా కూడా ఎటువైపు వెళ్తుంది ఏంటని చెప్పేసి. అండ్ ఎక్కడ మీకు హై ఇచ్చే మూమెంట్స్ కూడా ఏమీ ఉండవు. అంటే నేనేదో నరికేసుకోవాలి చంపేసుకోవాలి ఎలివేషన్లు కావాలని అనట్లేదు నేను. ఇలాంటి థ్రిల్లింగ్ మూమెంట్స్లో ఒక సస్పెన్స్ ట్విస్ట్లో ఉంటాయి కదా, అవేమీ లేవు భయ్యా, నాకు అది వర్కౌట్ అవ్వాల. ఈవెన్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా నడుచుకుంటూ వస్తున్నట్టే సడన్గా ఇంటర్వెల్ అని వచ్చేస్తుంది. ఇది ఇంటర్వెల్లా, నా మైండ్ అలా ఉండిపోయింది, ఏంటి ఇది ఇంటర్వెల్లా నిజంగానే అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంత వరస్ట్గా అనిపించింది నాకు ఆ ఇంటర్వెల్ కూడా, నాకు అస్సలు నచ్చలేదు. ఈవెన్ మూవీ అంతా కూడా మీకు స్టార్టింగ్ మొదలెడతారు బ్రో అగద 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 అని చెప్పేసి, ప్రీ క్లైమాక్స్ వరకు అగద అంటే అది, అగద అంటే ఇది, అగద వస్తే ఇంకేమన్నా ఉందా, అగదాన్ని తట్టుకోలేరు, ఇన్ని చెప్తూ ఉంటారు. ఈవెన్ ఈ మహాదేవి అంత పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ కూడా నాకన్నా పెద్ద పవర్ఫుల్ అని చెప్తూ ఉంటుంది. అంత లేపి 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 క్లైమాక్స్లో తుస్సుమని కాలు తీసేస్తారు, ఏముండదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ చాలా సీరియస్గా వెళ్తుంది అనమాట. బట్ క్లైమాక్స్ మాత్రం ఏదైతే చాలా బిగ్గా ప్లాన్ చేసి చాలా సీరియస్గా క్లోజర్ ఇవ్వాలో దాన్ని కామెడీ చేసేస్తారు. నాకు లిటరల్లీ నవ్వొచ్చింది. అండ్ ఈవెన్ ఆల్సో ఆ క్లైమాక్స్, పోనీ సినిమా అంతా బాగోపోయినా క్లైమాక్స్ అన్న వర్కౌట్ అయితే చాలని వెయిట్ చేశా. క్లైమాక్స్ మీకు ఆల్రెడీ తెలిసిన క్లైమాక్స్, చూసిన క్లైమాక్సే భయ్యా. మార్వెల్ సినిమాలు చూసిన వాళ్ళకి బాగా ఐడియా వస్తుంది. వన్స్ ఆ క్లైమాక్స్ చూడగానే ఒక సినిమా గుర్తొస్తుంది. నేను చెప్పనది, ఎందుకంటే మళ్ళీ మీరు అదే మైండ్లో పెట్టుకుంటారు. బట్ గుర్తు వస్తే మీకు సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే సేమ్ క్లైమాక్స్ దింపేశారు అనిపించింది, అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. పైగా కామెడీ చేస్తారు ఆ క్లైమాక్స్ అని, నాకు నచ్చలేదు. అండ్ ఈవెన్ ఎడిటింగ్ అయితే మరి వరస్ట్. ఎడిటర్ అసలు ఎడిటింగ్ చెయ్యాలన్న పాయింట్ మర్చిపోయినట్టున్నాడు. యాక్చువల్లీ 2 గంటల 16 నిమిషాల సినిమా, ఆ పైన 16 నిమిషాలు ఎందుకు పెరిగిందంటే ఎడిటర్ వల్లనే చెప్పాలి, ఎందుకంటే కటింగ్ చేయడం మర్చిపోయినట్టున్నాడు. 2 గంటలు అయిపోయి సినిమా అనమాట. బట్ ఆ రన్ టైం కూడా నాకు ఏదో 2 గంటలన్నర పైన సినిమా చూస్తున్నట్టు అనిపించింది నాకు. అంతా లాగ్ చేశారు మొత్తం సినిమా అంతా కూడా. అట్ ది ఎండ్ నేను చెప్పేది ఒకటే బ్రో, ఇఫ్ మీరు కనుక ఎక్కువగా హారర్ కాన్సెప్ట్లు మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, పెద్ద సినిమాలు ఏం చూడము మేము, హారర్ హాలీవుడ్ కానీ డబ్బిడ్ సినిమాలు కానీ ఏమీ చూడము, తెలుగులో వచ్చిన హారర్ మాత్రమే చూస్తాం మేము ఫ్యామిలీస్తో వెళ్ళి అనుకుంటే కనుక, సో మీరు ట్రై చేయండి మూవీని, మీకు వర్కౌట్ అవ్వద్ది. ఎందుకంటే నా పక్కన ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి ఫస్ట్ హాఫ్ సూపర్ తోపు అనిపించింది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ హాఫే సూపర్ తోపు అన్నారంటే వాళ్ళకి సెకండ్ హాఫ్ ఇంకెంత బాగా నచ్చి ఉంటుందో. ఎందుకంటే ఈ సెకండ్ హాఫ్లోనే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట, ఫ్యూ మూమెంట్స్ వర్కౌట్ అయినవి. అండ్ నాకు వర్కౌట్ అవ్వలేదు, నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు నిజంగా మూవీలో. నాకు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఇది వర్కౌట్ అయిందని చెప్పడానికి లేదు. యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో ఒక పోర్షన్ వస్తుంది కేవ్స్ లోపల, అసలు ఆ కేవ్స్ లోపల ఆ జరిగే సీక్వెన్స్కి నువ్వు టెన్షన్తో పోవాలి. అసలు టెన్షన్ కాదు కదా, ఉలుకు పలుకు కూడా ఉండదు భయ్య, అంత దారుణంగా తీశారన్నమాట. హారర్ టెంప్లెట్ అన్నది కనిపించదు మీకు మూవీలో. కొన్ని హారర్ మూవీస్ తీసుకుంటే రెగ్యులర్ హారర్ మూవీస్ మీకు ఒక టెంప్లెట్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం డార్క్ అట్మాస్ఫియర్ ఉంటుంది మూవీ అంతా. బట్ ఈ మూవీలో డార్క్ అట్మాస్ఫియర్ అస్సలు ఉండదు,
చాలా కలర్ఫుల్గా వెళ్తూ ఉంటుంది. నైట్ టైమ్ వచ్చే విజువల్స్ ఇవన్నీ కూడా పెద్ద భయపెట్టే విధంగా ఏమీ ఉండదు. సో ఇదంతా కూడా మూవీ ప్రాబ్లమాటిక్‌గానే అనిపించింది. సో నాకు అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో మీరు చాలా తక్కువ హారర్ మూవీస్ చూస్తానంటే ఫ్యామిలీతో ఎళ్లి చూద్దాం అనుకుంటే చూడండి. కానీ ఫ్యూ మూమెంట్స్ కొంచెం ఇబ్బంది పడే మూమెంట్స్ ఉన్నాయి. అంటే న్యూడ్ మూమెంట్స్ ఉంటాయి. మేల్ న్యూడిటీ. బట్ అక్కడ బ్లర్ రేస్ చూపిస్తూ ఉంటారు మొత్తం. అవి 2 షాట్స్ ఉంటాయి మీకు. మరి అవి పర్లేదనుకుంటే ఎళ్ళండి. లేదంటే మాత్రం ఫ్యామిలీతో చూడొద్దు. ఓకే. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపు 'విశ్వనాథ్ అండ్ సన్స్' అండ్ అలాగే 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' ఈ సినిమాల రివ్యూస్ ఉన్నాయి. అవి కూడా వస్తాయి రేపు. నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.